హలో అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్ ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ, కొత్తది కాదు అందరికీ తెలిసిందే, కాకపోతే కొత్తగా మ్యారీడ్ అయిన కపుల్స్ ఉంటారు కదా, న్యూలీ మ్యారీడ్ గర్ల్స్కి, వాళ్ళకి స్పెషల్గా మనం టిఫిన్స్ చేయాలంటే నాకు బిఫోర్ మ్యారేజ్ కుకింగ్ మీద అంత అవేర్నెస్ లేదు, నేను దోశ వేయలేదు, చేయలేదు. ఇంకోటి ఆ పిండి కన్సిస్టెంటీ ఎలా కలపాలో ఏంటో తెలియదు నాకు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి కొత్తగా మ్యారీడ్ అయిన గర్ల్స్కి రెగ్యులర్గా మనం చేసే టిఫిన్స్లో దోశ కూడా వన్ ఆఫ్ ద ఐటెం కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అలా ఎవరికైనా ఇలా న్యూలీ మ్యారీడ్ గర్ల్స్కి యూజ్ అవుతుంది కాబట్టి దాని పిండి క్వాంటిటీ, ఆ కన్సిస్టెంటీ, కొలతలతో ఈ వీడియో చేశాను. నేను సేమ్ ఇదే మెజర్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తానండి. చాలా బాగా వస్తాయి. మనకి హోటల్ స్టైల్లో ఎలా ఉంటుంది, చాలా క్రిస్పీగా పేపర్ టైప్ చాలా పల్చగా వస్తాయి దోశలు. సో ఇలా పల్చగా రావడానికి, బ్యాక్గ్రౌండ్ ఆర్గా కొంచెం బ్లాక్ స్పాట్స్ రావడానికి మనం ఎక్స్ట్రా దోశల పిండిలో ఇంకేమి యాడ్ చేస్తే మనకి ఇలా వస్తాయి అనేసి చాలామంది, కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా దోశలు మనకి బ్యాక్గ్రౌండ్ నల్లగా రాదు, లేకపోతే వైట్గా వస్తున్నాయి, ఇలా బ్రౌనిష్ రాదు, ఏమేమి ఇంగ్రీడియంట్ వేస్తారు అనేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. సో కొత్తగా మ్యారీడ్ అయిన గర్ల్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఎవరైనా చూసిన వాళ్ళు, కొత్తగా నా వీడియో చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసాక ఈ దోశను ఎవరైనా ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీ సజెషన్స్ నా కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా. మరి ఈ రెసిపీ మనకి రెస్టారెంట్ స్టైల్లో సేమ్ అదే చూసారుగా, మనం అలా ఫోల్డ్ చేయగానే ఎంత బాగా ఫోల్డ్ అవుతుందో దానికోసం. సో దానికోసం నేను ఏమేమి ఎంత పిండి తీసుకున్నాను, ఆ కొలతలు ఏంటి, ఆ మెజర్మెంట్ ఏంటి, దీనికి మళ్ళీ ఎక్స్ట్రా చట్నీ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు రెగ్యులర్గా తినే పల్లి చట్నీ కాకుండా మనం ఒక్కొక్కసారి టమాటాలు, పచ్చిమిర్చితో కూడా ఈ దోశలోకి అలాంటి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి చూద్దామా దోశల పిండికి ఏమేమి తీసుకున్నాను. నేను ఇక్కడ 4 గ్లాసులు తీసుకున్నానండి బియ్యము. 4 గ్లాసులు తీసుకుంటే ఏంటంటే మనకి బియ్యం ఎక్కువ అవుతే దోశ క్రిస్పీగా వస్తుంది, చాలా ఇంపార్టెంట్. బియ్యం తక్కువే, మినపప్పు ఎక్కువైతే దోశ క్రిస్పీగా రాదు, మెత్తగా వస్తుంది. సో బియ్యం మనం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ తీసుకోకూడదు. నేను ఇక్కడ 4 గ్లాసులు తీసుకున్నాను బియ్యం. అదే మనం ఏదైతే కప్ అయినా గ్లాస్ అయినా ఏది యూజ్ చేస్తామో అది కరెక్ట్ మెజర్మెంట్ అండి, ఆ కొలతతోనే తీసుకోవాలి. 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. బియ్యం తీసుకొని 1 గ్లాసు మినపప్పు కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తక్కువ బియ్యం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు కానీ మినపప్పు ఎక్కువ కాకూడదు. మినపప్పు ఎక్కువైపోతే మనకి పిండి కొంచెం దగ్గరగా ఉండేసి మనకి దోశ పెనం మీద వేయడం రాదు, దానికి తోడు అది ప్రాపర్గా బ్లాక్ కలర్ రాదు, బాగా మెత్తగా వస్తుంది, క్రిస్పీగా రాదు. దాని తర్వాత 1 గ్లాసు మరమరాలు తీసుకొని వీటిని నానబెట్టాలండి. ఆ తర్వాత బియ్యాన్ని కూడా 4 గ్లాసులు తీసుకున్నాను కదా, అవి శుభ్రంగా కడిగి వీటికి వాటర్ ఎక్కువ వేసి నానబెట్టినట్టయితే మార్నింగ్ మనం ఒక 4 to 5 అవర్స్ నానితే సరిపోతుంది ఏవైనా కూడా. బట్ బియ్యం నానబెట్టి మినపప్పు నానబెట్టేటప్పుడే మరమరాలు కూడా నానబెట్టాలి. సో మనకి మినపప్పు నానేటప్పుడు ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ వేయండి, ఎందుకంటే మినపప్పు వాటర్లో నాని పైకి ఉబ్బుతుంది కాబట్టి కొంచెం వెడల్పు బౌల్లో తీసుకొని 1 గ్లాస్ కాబట్టి దానికి 3 గ్లాసెస్ వాటర్ వేసి నానబెడితే బాగుంటుంది. ఆ తర్వాత ఈ మరమరాలు వేసి నేను ఏమేమంటే బియ్యం, మినపప్పు, మరమరాలు 3 వేసి మిక్సీ పడుతున్నానండి. ఈ మరమరాలు లేని వాళ్ళు ఒకవేళ మర్చిపోయినట్టయితే మనం మార్నింగ్ ఉడకబెట్టిన రైస్ ఉంటుంది కదా, ఆ అన్నం వేసేసి రుబ్బినా మనకి బాగానే వస్తుంది, మర్చిపోతాయి ఫెల్స్. ఆ తర్వాత దీన్ని ఇలా 3 కలిపి మిక్సీ పట్టుకోండి. ఈ బొరుగుల ప్లేస్లో నేను ఏం చేశానంటే అన్నం కూడా యాడ్ చేయమని చెప్తున్నాను, బొరుగులు లేని వాళ్ళు. చాలామంది మెంతులు కూడా యాడ్ చేస్తారు, అది ఆప్షనల్ అండి, టేస్ట్ కోసం కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయొచ్చు. బట్ నాకు రిక్వైర్మెంట్ లేదు, నేను యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఇలా పిండి మంచిగా రుబ్బి పెట్టుకోవాలి. చెప్తున్నాను బొరుగులు ఒకవేళ మర్చిపోయినట్టయితే రైస్ మార్నింగ్ ఉడకబెట్టిన అన్నం ఉంటుంది కదా, అన్నం కూడా కలిపి రుబ్బొచ్చు. అన్నం, బియ్యం, మినపప్పు కలిపి రుబ్బి నైట్ అంతా నానబెట్టాలండి. నానబెట్టినప్పుడు మార్నింగ్ వరకు ఇలా పులిసి మనం రుబ్బిన పిండి కాస్త డబుల్ అయిపోతుంది, ఎందుకంటే అది పులిసి పైకి ఉబ్బుతూ ఉంటుంది. ఆ ఉబ్బిన పిండి ఇలా తయారవుతుంది. మనం నైట్ అరౌండ్ అట్లీస్ట్ ఒక 8 అవర్స్ అన్న పిండి రుబ్బి మనం అలా పక్కన పెట్టినట్టయితే మనకు ఆల్మోస్ట్ ఇలా వస్తుంది. బియ్యం అన్నీ కలిపి నానబెట్టిన 4 గంటలు నానాలి. ఈ పిండి రుబ్బిన పిండి ఒక 8 గంటలు ఉండినట్టయితే మనకి ఇలా మంచి పొంగు వస్తుంది. మన రుబ్బిన పిండికి డబల్ అవుతుంది పులిసి, అది అలా మంచి పొంగుతుందండి. పొంగలేదనుకోండి మనం సరిగ్గా పిండి రుబ్బనట్టు. కొన్నిసార్లు నాకు ఎక్స్పీరియన్స్, పిండి రుబ్బుతాం కానీ వాటిని ప్రాపర్గా కలపం. దాన్ని కలపకుండా అలాగే పెట్టేసినట్టయితే కూడా ఒక్కొక్కసారి పిండి పొంగదు. పిండి పొంగకపోయినా పర్వాలేదు, దోశలు అయితే వస్తాయి, కంగారు ఏం లేదు.
కాకపోతే ఇప్పుడు ఇలా పొంగిన పిండిని బాగా కలపాలండి. కలుపుకోకుండా మనం పైన మురుగు ఏదొచ్చిందో ఆ పొంగు తీసేసి దోశ వేసినట్టయితే మనకి ప్యాన్ పైన సరిగ్గా అవ్వదు. గంటతో తిప్పేటప్పుడు సరిగ్గా అవ్వకోకుండా దోశ ప్రాపర్గా రాదండి. సో పిండి అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపి మనకి ఎంత కావాలో అంత పిండి, ఈ రోజుకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత పిండి తీసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 3 to 4 days వస్తుంది. మనకి 4 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు తీసుకున్నట్టయితే ఈజీగా 3 days వస్తుందండి. అంటే ఇంట్లో ఉన్న డిపెండ్స్ అండ్ పర్సన్స్ని బేస్ చేసుకొని ఒక 3-4 మెంబర్స్ ఉంటే మనకి ఈజీగా 3 days వస్తుంది. ఇలా మనకి ఎంత కావాలో అంత పిండిని ఒక పక్కన బౌల్లో తీసేసుకొని రిమైనింగ్ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకున్నట్టయితే మనకి బాగుంటుంది. అంతా కలిపి చేసుకున్నట్టయితే పిండి స్మెల్ వస్తుందండి, 3-4 days నిల్వ ఉండదు. సో తర్వాత ప్యాన్ వేడైపోయిన తర్వాత ఎవరికైతే మనకు దోశ వేసేటప్పుడు ఆనియన్ మ్యాండేటరీ అండి. ఆనియన్ రుద్దినట్టయితే మనకి ప్యాన్ ఖరాబ్ కాదు, ఇంకోటి మనకి దోశ అనేది చెదిరిపోదు, కరెక్ట్ మనం ఎలా వేస్తే అలా వస్తుంది. కొన్నిసార్లు కొత్త ప్యాన్ వాడేటప్పుడు దోశ రాదండి. దోశ రానప్పుడు కూడా మనం ఇలా ఆనియన్ అప్లై చేసి మంచిగా చేసినట్టయితే చాలా బాగా వస్తుంది. ఆయిల్ అప్లై చేసినట్టయితే అంత బాగా రాదు. ఓన్లీ ఆనియన్, ఉల్లిగడ్డ యాడ్ చేయాలి, అలా పైన రబ్ చేస్తూ ఉండాలి. రబ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి కొత్త ప్యాన్ అయినా కూడా మనకి దోశ వస్తుంది. ఇలా ఇంకొకటి ఏంటంటే బాగా పులిసినా కూడా పిండి, ఆ పులిసిన పిండిని మన పైన వేసినా కూడా దోశ రాదు. ఆ పులిసిన పిండిని బాగా కలిపి 1 గంట ఆగిన తర్వాత వేయండి, అప్పుడు బాగా వస్తుంది. ఇలా మనం దోశ వేసుకొని మంచిగా బాగా పెనం కాలిన తర్వాత మనం ఆనియన్ రబ్ చేస్తుంటే ఆనియన్ ఈ సర్కిల్ బాగా తిరిగిపోతూ ఉంటుంది. లేదు తిరగలేదు, కొంచెం హార్డ్గా ఉంది అంటే ప్యాన్ ఇంకా వేడవ్వలేదు. ప్యాన్ బాగా వేడిన తర్వాత దోశ వేయాలండి. దోశ వేసాక ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. హోటల్లో 1 సైడే కాలుస్తారు. ఎంత పేపర్ క్రిస్పీ దోశ రావాలంటే మనకి 1 సైడే కాలుస్తారు, 2 sides కాలవరండి. సో దోశ మనకి క్రిస్పీగా బాగా రావాలంటే 1 సైడే కాలవాలండి. 2 sides కాల్చామనుకోండి మనకి ఇంకో డిఫరెంట్ ఫ్లేవర్ వెళ్ళిపోతుంది. కాబట్టి 1 సైడ్ ఇలా మంచిగా కాల్చేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఈ క్రిస్పీ దోశ రావడానికి మనం చేసుకున్న ఏంటంటే మినపప్పుతో పాటు నేను ఇక్కడ మరమరాలు యాడ్ చేశాను. బియ్యం 4 గ్లాసులు తీసుకుంటే మినపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను, మరమరాలు 1 గ్లాస్ తీసుకున్నాను. మరమరాలు లేకపోతే రైస్ ఉడికిన అన్నం యాడ్ చేయమన్నాను కాబట్టి ఆ అన్నం ఒక గుప్పెడు తీసుకుంటాను, లేదా అదే గ్లాస్తో 1 గ్లాసు ఉడికిన అన్నం తీసుకోండి, సరిపోతుంది. అవన్నీ 3 కలిపి మిక్సీ పట్టేసి మార్నింగ్ నానబెట్టేటప్పుడు 4 గంటలు నానబెట్టాలి, తర్వాత రుబ్బేటప్పుడు ఒక 8 గంటలు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే చట్నీకి టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఒక చిన్న సైజు చింతపండు తీసుకొని 3 కలిపి ఉడకబెట్టాను. ఆయిల్ వేయొద్దండి. ఆయిల్ వేయకుంటే మనం సిమ్లో పెట్టేసి ఈ టమాటాలు, పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలకి 3 పచ్చిమిర్చి వేసేసి కొంచెం చింతపండు వేసేసి ఒక ప్యాన్లో పెట్టేసి మూత పెట్టేసానండి. సిమ్లో పెడితే అదే ఉడికిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అక్కర్లేదు. వితౌట్ ఆయిల్తో చేసుకున్నట్టయితే మనకి టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేయకుండా తినడం బెస్ట్. నేను అక్కడ దోశలో కూడా దోశ వేసాకనే పైన ఆయిల్ వేయాలండి. దోశ వేసే ముందు వేయొద్దు. దోశ వేసాక అది కొంచెం కాలుతున్న టైంలో ఆయిల్ కావాలంటే అప్లై చేయండి. మామూలుగా స్పూన్తో వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇందులో కూడా అంతే, నేను ఆయిల్ యూజ్ చేయలేదు. ఈ 3 కలిపి సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 minutes పెట్టినట్టయితే మంచిగా కుక్ అవుతాయండి. కుక్ అయిన దాన్ని చల్లారాక మిక్సీలో పట్టుకోవాలి. ఆ మిక్సీలో పట్టేటప్పుడు మనం ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ కూడా ఏం లేదు. ఉడకబెట్టి వాటిని చట్నీ చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్గా చేసే పల్లీ చట్నీ చేస్తూనే ఉంటాం, మనకు తెలిసిన ఇంగ్రీడియంట్. బట్ రెగ్యులర్గా కాకుండా ఇలా సంథింగ్ స్పెషల్గా చేయాలంటే అప్పుడప్పుడు మన టమాటా పచ్చడి ఇలా మన వితౌట్ పల్లీలు మనం ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఈ తర్వాత ఇందులో నేను కొన్ని ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసాను. ఈ 3 కలిపి మిక్సీ పట్టండి. టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు 3 ఉడకబెట్టాను. తర్వాత ఎల్లిపాయలు, ఉప్పు వేసేసి గ్రైండ్ చేశాను. మొత్తం పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసాక దీన్ని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకొని పోపు పెట్టుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ చట్నీని మనం ఈ దోశలతో పాటు సర్వ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఈ దోశలతో పాటు కొబ్బరి చట్నీ చేసుకుంటే ఆ చట్నీతో పాటు కొబ్బరి చట్నీ లేదా సాంబారు ఈ రెగ్యులర్గా మనకు తెలిసిన ఐటమ్సే కాబట్టి ఈసారి నేను ఈ దోశకి టమాటా చట్నీ యూజ్ చేశానండి. చాలా బాగుంటుంది. ఇలా మనకి క్రిస్పీగా ఇలా బ్యాక్గ్రౌండ్ మనకి వెనక సైడ్ అంతా నల్లగా రావడానికి, బ్రౌన్ కలర్ రావడానికి మనకి బొరుగులు చాలా ఉపయోగపడతాయి. ఇంకోటి దోశ మనకి క్రిస్పీగా రావడానికి బియ్యం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. మినపప్పు తక్కువ తీసుకోవాలి. మినపప్పు ఎక్కువ తీసుకున్నట్టయితే మనకి దోశ
మన అదర్ దోశలు ఉంటాయి కదా, రాగి దోశ ఇవి ఉంటాయి చూసారా, అవి క్రిస్పీగా ఉండవు, మెత్తగా ఉంటాయి. సో దానిలాగా వస్తుంది మనకి. ఇట్లా మంచి పేపర్ టైపు క్రిస్పీగా రావాలంటే బియ్యం 4 గ్లాసులకు 1 గ్లాస్ మినపప్పు ఎక్కువ, ఇంకొంచెం తక్కువ తీసుకున్నా చాలు. బియ్యం ఇంకో గ్లాస్ ఎక్కువ తీసుకున్నా చాలు. 5 గ్లాసులు తీసుకున్నా కూడా ఇంకా క్రిస్పీగా వస్తుంది. సో బియ్యం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మనకి దోశ అనేది చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. మనకు ఈ దోశలు అందరు రేషన్ బియ్యం, ఇంకొంచెం లావు బియ్యం వీటితో పాటు యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో కొంచెం బియ్యం క్వాంటిటీ ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి బయట రెస్టారెంట్లో అందుకే అంత క్రిస్పీగా వస్తాయి. మినపప్పు క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. అర్థమైనాయి కదండి ఈ టిప్స్. మీకు నచ్చినట్టయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.